పిల్లలు లేకుండా ఆపరేషన్ ట్యూబెక్టమీ ఎప్పుడు చేయాలి? ఇది చూడండి ఎంత సాడ్ స్టోరీ. ఈ పేషెంట్ పూణే నుంచి వచ్చింది వీడియో చూసి. సో ఏమైందంటే తనది ఫస్ట్ ప్రెగ్నెన్సీ, డెలివరీ అవ్వంగానే సిజేరియన్ సెక్షన్, పాప పుట్టేసింది, వెంటనే ఆపరేషన్ చేయండి ఫోర్స్ఫుల్గా డాక్టర్తో పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసేసారు. ట్యూబ్ని తీసేశారు, అంటే రింగ్ వేస్తారు అనుకోండి. నౌ పుట్టిన 1 monthలో ఆ పాప చనిపోయింది. నౌ పిల్లలే లేరు. దాని తర్వాత ఏం చేశారు, ఆ ట్యూబ్ని రీజాయిన్ చేపించారు. 2 years తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కాలేదు. న్యాచురల్గా ట్యూబ్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. సో ఐడియల్గా ఎప్పుడు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయాలి వినండి సరే. ఫస్ట్ ఒక్క బేబీనే కావాలి అంటే ఫస్ట్ బేబీ ఒక అట్లీస్ట్ 5 years అవ్వాలి. బట్ టు బీ వెరీ ఆనెస్ట్ అండి, ఒక్క బేబీ అవ్వగానే పిల్లలు లేకుండా ఆపరేషన్ ఈజ్ నాట్ రైట్ వే ఆఫ్ కాంట్రసెప్షన్. ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అండ్ డాక్టర్ని అడిగి తీసుకోవచ్చు, కాపర్ టీ ఉంటుంది, మెరీనా ఉంటుంది, ఇవన్నీ ట్రై చేసుకోవచ్చు. 2 kids అయిన తర్వాత ఫస్ట్ బేబీ షుడ్ బి 5 years, సెకండ్ బేబీ అట్లీస్ట్ 3 years. దాని తర్వాత ఈజీగా ట్యూబెక్టమీ చేయించుకోండి, హడావడి చేయకండి. అదేం పెద్ద ఇది కాదు, వెరీ సింపుల్ ఆపరేషన్ అన్నమాట.